హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు అయితే మన వంటింట్లో దోసల పిండితో బోండా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. చిన్నపిల్లలంటే ఈవినింగ్ స్నాక్స్ కావాలంటూ ఉంటారు కదా, మరి వారి కోసం చక్కగా ఇంట్లోనే హెల్దీగా దోసల పిండితో బజ్జీ అనేది వేసేసుకుందాం. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దోసల పిండితో చల్లపునుగులు చేసుకోవడానికి మరి నేనైతే ఇక్కడ దోసల పిండి అయితే తీసేసుకున్నాను. దోసల పిండి మరీ పలుచగా అనేది ఉండకూడదు. మనం పిండి రుబ్బేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కదా, అటువంటప్పుడు కొంచెం గట్టిగానే రుబ్బి పెట్టుకుంటాం కాబట్టి ఆ విధంగా ఉన్న పిండి అయితే తీసుకోవాలి. నేనైతే ఇదిగోండి దోసల పిండి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ దోసల పిండిలో ఒక 2 స్పూన్లు అయితే మైదా పిండి వేసుకుందాం. ఇది కోటింగ్ రావడానికండి, అంటే మనకి ఇది ముద్దలాగా రావడానికి మాత్రం ఇది అయితే యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్ల మైదా పిండి అంతేనండి, ఇంకెక్కువ అవసరం లేదు. అలాగే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాం. నేనైతే 1 స్పూన్ అయితే వేసాను. అలాగే ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఒక 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను, బాగుంటుంది తినేటప్పుడు. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం. మీకు ఇష్టమైతే ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ మనకి రోడ్ సైడ్ బండి మీద దొరికే చల్లపునుగులు వేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇవైతే సరిపోతాయి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా మనం చక్కగా కలిపేసుకుందాం. నేనైతే ఇక్కడ బిస్కర్తో బాగా కలిపేసుకుంటున్నాను పిండిని. ఇది వేసవకాలమే కాబట్టి మనకి పిండిలో ఏమీ కూడా తినే సోడా అలాంటివి వేసుకోవాల్సిన అవసరం లేదు. కాసేపు ఇలా ఉంచితే ఒక 10 నిమిషాల పాటు, పావు గంట పాటు ఉంచినట్లయితే పిండి అనేది మనకి చక్కగా ఇది గుల్లగా తయారవుతుంది. ఈ విధంగా పిండి అయితే చక్కగా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ పుల్లగా కావాలనిపిస్తే గనక ఇందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు దోసల పిండి ఇది పుల్లగా ఉన్నట్లయితే గనక, పులిసిన పిండి అయితే ఇంకా ఇందులో ఎటువంటి పెరుగు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పిండి అంతా కూడా ఇలా కలిపేసేసి ఇప్పుడు ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. కలిపి అరగంట పాటు అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా, అంటే నేను 20 నిమిషాలు పెట్టాను. మీకు ఒకవేళ ఇంకా ఫ్లఫీగా కావాలంటే గనక ఒక అరగంట కూడా పెట్టుకోవచ్చు. నేను 20 నిమిషాల పాటు పక్కన పెట్టేశాను. ఇదిగోండి మన పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే దీంతో చిన్నగా పునుగులు అయితే వేసేద్దాం. స్టవ్ అయితే వెలిగించి బాండీ పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసేసాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసాను. ఇప్పుడు ఇది కొంచెం అయితే వేడవనిద్దాము. ఆ తర్వాత చేతితో చిన్న పునుగుల మాదిరిగా వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అయితే కాగిపోయింది, చేయి అయితే తడి చేసుకున్నాను. ఇప్పుడు మనం చిన్న పునుగుల మాదిరిగా వేసుకుందాం. ఇలా చిన్న పునుగులు వేసుకోవాలి. చిన్నగా వేసుకుంటే ఈ పునుగులు అనేవి చాలా బాగుంటాయి. మనకి రోడ్ సైడ్ లో బండ్ల మీద వేస్తూ ఉంటారు కదా, చిన్న పునుగులు అలా ఇవి వేసుకోవాలి, చాలా బాగుంటాయి. దోస పిండితో ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టారంటే చాలా హెల్దీగా తినేస్తారు. మనకి మైదా అంటే అంత హెల్దీ కాదండి, అరగదు. కాబట్టి ఈ విధంగా దోస పిండితో రకరకాలుగా ట్రై చేయండి, చక్కగా బాగుంటాయి. చక్కగా మన పునుగులు అయితే వేగిపోయాయి. ఇప్పుడు ఇవి తీసేసుకుని ఇంకొక వాయ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు రెండో వాయ వేసేసుకుందాము. అదే మాదిరిగా చిన్న పునుగుల మాదిరిగా వేసేసుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా అయిపోతాయి. చిన్నపిల్లలు కూడా వేసేసుకోవచ్చు, అంత బాగుంటాయి ఈ పునుగులు. చాలా ఈజీగా దోసపిండి ఉంటే చాలు, మనకి అప్పటికప్పుడు స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఇలాగా చిన్న పునుగుల మాదిరిగా వేసేసుకుని నచ్చిన చట్నీతో తినేయచ్చు. మనకి ఓపుకుంటే చట్నీ చేసుకోవచ్చు, లేదంటే గనక ఇంట్లో ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో వీటిని ఎంజాయ్ చేయొచ్చు. వట్టి తిన్నా కూడా చాలా బాగుంటాయండి. టమాటా కెచప్ తో కూడా బాగుంటాయి, మనం ఈజీగా తినేయచ్చు. ఒకవైపు అయితే వేగిపోయాయి. ఇప్పుడు రెండో వైపుకి తిప్పేసుకోవాలి. నేనైతే డీప్ ఫ్రై చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ అయితే పోసేసుకోను, ఎందుకంటే
అది మళ్ళీ మళ్ళీ వేడైన తర్వాత వాడుకోవాలంటే నాకు అంత నచ్చదు కాబట్టి నేనైతే మీడియం గానే ఆయిల్ అయితే వేసుకుంటాను. ఇలా తక్కువ ఆయిల్ అయితే వేసుకుని చేసుకుంటానండి. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉంది? మనకి డీప్ ఫ్రై చేసుకోవాలంటే ఎక్కువ ఫుల్ గా ఆయిల్ వేసేసుకుని అదంతా మళ్ళీ కాగిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ ఇంకొక విధంగా వాడుకోవాలంటే చాలా మందికి నచ్చదు. నేను అందులో ఒకదాన్నండి. మరి మీరు కూడా అందులో ఒకలేనా? చూసారు కదా, ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందామా. మన పునుగులు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో, చక్కగా మంచి రంగు అయితే వచ్చాయి. మరి ఇప్పుడు మనం ఇవి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. మన పునుగులు అయితే రెడీ అయిపోయాయి. చక్కగా దోసల పిండితో మంచిగా పునుగులు అయితే వేసేసానండి. మరి ఇప్పుడు ఇవి టేస్ట్ అయితే చూసి చెప్తాను మీకు. ఒక పునుగు తీసుకుని చట్నీలో అలా అలా నంచుకుని అస్సలు టేస్ట్ అయితే వేరే లెవెల్ గా ఉందండి. అద్దురిపోయింది. ఎన్ని తిన్నా కూడా తినాలనిపిస్తుంది. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఎంత గుల్లగా వచ్చాయంటే మన పునుగులు. అసలు చూడండి, ఇదిగోండి, చూసారా ఎంత గుల్లగా ఉందో చూడండి. లోపల అసలు ఏమీ లేదు. చాలా క్రిస్పీగా, చూడండి సౌండ్ వినిపిస్తుందా? క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. అసలు నాకైతే నోరూరిపోతుంది, ఆగట్లేదండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మరి మీకు వీడియో నచ్చిందా? పునుగులు కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.